హాయ్ హలో మైసెల్ఫ్ నందన్. ఈరోజు మన టాపిక్ చాలా సింపుల్ టాపిక్, ఈజీ టాపిక్. ఇంకా మనం ప్రోగ్రెషన్స్ గురించి చెప్పుకుందాం. దీనిలో మనకు 2 సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అవి. జస్ట్ అవి ఫార్ములాస్ నేర్చుకుంటే అయిపోతుంది. దానిలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ గురించి చూసుకుందాం. డెత్ ఏంటనేది నెక్స్ట్ చూస్తాం. దాని తర్వాత జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ చాలా సింపుల్ ఉంటుంది, కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. అక్కడొక్కటి మనం రెటిఫై చేసుకుంటే అయిపోతుంది, చాలా ఈజీ ఉంటుంది. ఓకే సార్, ఇంతకు అసలు మనకు ప్రోగ్రెషన్స్ అంటే ఏందనేది డౌట్ రావాలి. చాలా ఈజీ అమ్మా. సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ దట్ ఫాలోస్ ఏ స్పెసిఫిక్ ప్యాటర్న్ ఆర్ ఫార్ములా. ఏమంటున్నాడు? సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అంటే ఒక నెంబర్ అనేది సీక్వెన్స్ ఉండాలి. అంటే సీక్వెన్స్ అంటే ఇట్లానా, ఇది ఒక సీక్వెన్స్. దీని ఏమన్నాడు? దట్ ఫాలోస్ ఏ స్పెసిఫిక్ ప్యాటర్న్. ఇదిగో మనం 1 2 3 4 5 6 7 దాకా తీసుకున్నాం కదా, దీనికి ఇది ఒక ప్యాటర్న్ లాగా ఉంది. అదే మనం ఏమన్నాడు? ప్రోగ్రెషన్స్. ఇంకో ప్యాటర్న్ తీసుకుందాం. ఇది కూడా ఒక ప్యాటర్న్ లా ఉంది. ఇంకోటి చూసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది, సెకండ్, ఇంకా థర్డ్, ఇది 1/2 1/4 1/8. సో ఇట్లా మనకు 3 ప్యాటర్న్స్ అనేది ఉంటుంది. సార్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కి షార్ట్ ఫామ్ ఇంకోటి ఏపీ అంటారు. ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే ఏంటనేది లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ or subtracting a fixed number to the preceding term. అంటే ఇప్పుడు a1 a2 a3 a4 సో ఆన్. ఫస్ట్ ఏమన్నాడు? ఫస్ట్ టర్మ్. అంటే ఇప్పుడు ఫస్ట్ టర్మ్కి మనం యాడ్ చేయాలి లేదా సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంకోటి ఏమన్నాడు? ఇప్పుడు a2 మైనస్ a1 ఈక్వల్స్ టు a3 మైనస్ a2 ఈక్వల్స్ టు d. అంటే ఏమన్నాడు? ఇక్కడ మనకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. నువ్వు ప్లస్ అనేది లేదా మైనస్ అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక క్వశ్చన్ తీసుకో, మనకి ఏమి ఇస్తాడు? 1 మైనస్ 1 మైనస్ 3 మైనస్ 5 ఇట్లా సో అని ఇస్తాడు. మనకి ఇక్కడ ఏమడుగుతాడు? డి అడుగుతాడు. అంటే నువ్వు డిఫరెన్స్ ఎంత కామన్ డిఫరెన్స్ ఉంది అని అడుగుతాడు. ఇక్కడ మనం తీసుకోవాలి, ఏం తీసుకోవాలి? ఫస్ట్ ఇక్కడ ఏముంది? a2 ఉంది. ఇది a1 సార్, నెక్స్ట్ ఇది a2, ఇది a3, ఇది a4 కదా. ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకు? a2 మైనస్ a1 ఉంది. ఇది a2 ఏంది? -1. నెక్స్ట్ మైనస్ a1 -1 అంటే a1 కదా, 1 మైనస్. ఇంకోటి ఏముంది? a3 మైనస్ a2. a3 ఏంది? ఇక్కడ -3 ఉంది. -a2 ఇప్పుడు చూడండి, -2 ఈక్వల్స్ టు -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, +1. ఇక -2 ఈక్వల్స్ టు -2. ఇక మనం ఏం నేర్చుకున్నాం? డి ఫార్ములా తెలుసుకున్నాం. కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్స్ టు a2 మైనస్ a1 ఈక్వల్స్ టు a3 మైనస్ a2. ఇది ఇంపార్టెంట్. ఇది డిఫరెన్స్ కోసం, డిఫరెన్స్ కనుక్కోవడానికి. నెక్స్ట్ మనకి ఇంకో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే, ఫైండ్ ద 13th టర్మ్ ఆఫ్ ఏపీ. ఇప్పుడు 13th టర్మ్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఫార్ములా తీసుకో. ఎంత టర్మ్? ఇప్పుడు ఇది 13th టర్మ్ అనేది మనకి ఇచ్చిండు. మనకి ఎగ్జాంపుల్కి ఒకవేళ ఎంత టర్మ్ ఇచ్చిండు అనుకో, a⁻n ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. డి అంటే ఏంది? కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఫార్ములా తెలుసు కదా, ఇందాకనే చూసుకున్నాం. a2 మైనస్ a1 ఈక్వల్స్ టు a3 మైనస్ a2. ఫస్ట్ అయితే ఇక్కడ ఏముంది మనకు? 13th టర్మ్ ఇచ్చిండు. ఈ ప్లేస్లో ఎన్ ప్లేస్లో ఏం పెడతావు? 30 పెడతావు. a30 ఈక్వల్స్ టు a ప్లస్, ఇక్కడ ఎన్ ఎంత ఉంది? 30 ఉంది. 30 మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు a ప్లస్ 29 డి.
ఇది చేస్తే మనకు వస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఏడు సీక్వెన్స్ ఏముంది, ఇగో 10 ఉంది, 7, 4. ఇదే ఫార్ములా మనం డి కనుక్కోవాలి కదా. డి ఫార్ములా ఏముంది, A2 మైనస్ A1, 7 మైనస్ 10 ఈక్వల్స్ టు A3, 4 మైనస్ A2, 7. ఏమొస్తుంది, -3 ఈక్వల్స్ టు -3. ఇప్పుడు డి అని మనకు డి కూడా తెలుసుకున్నాం, -3. సో దాంట్లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే. A30 టర్మ్ ఈక్వల్స్ టు ఏముంది, ఫస్ట్ నెంబర్ A10 ప్లస్ A10 ప్లస్ 29 ఇంటూ డి ఎంత ఉంది మనకి, -3 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, 10 ప్లస్ -27 -6 8 -87 వస్తుంది. 10 మైనస్ 87 ఈక్వల్స్ టు -77. మనకేమన్నా ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది, ఏ ఆఫ్ 32 అంటే ఏమొచ్చింది, -77 వచ్చింది. లాస్ట్ ఏంది, ఇంకా మనకు సమ్ గురించి ఇస్తాడు. అలా మనకి ఏ ఇవ్వడు, తర్వాత డి ఇవ్వడు, మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏముంది, ద సమ్ ఆఫ్ 4th and 8th term of AP is 24. The sum of 6th and 10th term of AP is 44. మనకి ఏమి ఇచ్చిండు, లాస్ట్కి ఏమో థర్డ్ కనుక్కోమని చెప్పాడు. ఫస్ట్ ఏమి ఇచ్చిండు, A of 4 ఈక్వల్స్ టు A plus 3D. A of 8th term ఏమొస్తుంది, A plus 7D వస్తుంది. ఇట్లానే A of 6th term equals to A plus 5D and A of nth term equals to A plus 9D. ఇదందరికీ తెలుసు, ఇందాకనే చూసుకున్నాం. ఏంటి, A of n equals to A plus n minus 1 into D. చేస్తే మనకి 3 వచ్చినాయి. ఇక్కడ మనకి ఏమన్నాడు, ఈ రెండింటి సమ్ ఎంత, 24 అంట. వీటి సమ్ ఎంత, 44 అంట. సమ్ అంటే ఏమంటారు, మధ్యలో ప్లేస్ చేయాలి. ఇప్పుడు A ప్లస్ A ఈక్వల్స్ టు 2A ప్లస్ 3 ప్లస్ 7 ఈక్వల్స్ టు 10D ఈక్వల్స్ టు 24 అంట. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ A ప్లస్ A 2A ప్లస్ 5 ప్లస్ 9 14D ఈక్వల్స్ టు 44. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇప్పుడు ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేయాలి. ఈక్వేషన్ 2 మైనస్ 1. ఈక్వేషన్ 2 ఏముంది, 2A ప్లస్ 14D ఈక్వల్స్ టు 44. ఈక్వేషన్ 2 ఏముంది, 2A ప్లస్ 14D ఈక్వల్స్ టు 44. ఈక్వేషన్ 1 2A ప్లస్ 10D ఈక్వల్స్ టు 24. మైనస్ చేయాలి, ఇది పోతుంది అంటే 0 వస్తుంది కదా. 4D ఈక్వల్స్ టు 20. 4 1s 4 5s. ఇప్పుడు D ఎంత వచ్చింది, మనకు 5 వచ్చింది. మనం ఏ కనుక్కోవాలి. ఏ అంటే ఇప్పుడు ఇది డిని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. D ఈక్వల్స్ టు 5 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది, 2A ప్లస్ 10D ఈక్వల్స్ టు 24. మనం ఏం చేస్తాం, 2A ప్లస్ 10 ఇంటూ 5 ఈక్వల్స్ టు 24. 2A ఈక్వల్స్ టు 24 మైనస్ 50. 20 డేస్ ఎంత వస్తుంది, 50 వస్తుంది. అక్కడ తీసుకెళ్ళాం. అప్పుడు ఏమవుతుంది, 2A ఈక్వల్స్ టు మైనస్ 26 వస్తుంది. 2 1s 2 13s. A ఈక్వల్స్ టు మైనస్ 13. మనకేమన్నాడు, థర్డ్ టర్మ్ అనుకోమన్నాడు. మనకి ఏమేమి ఉంది, ఏ ఉంది, తర్వాత డి ఉంది. ఇంకా థర్డ్ టర్మ్ ఫార్ములా ఏమొస్తుంది, A3 ఈక్వల్స్ టు A ప్లస్
2d కదా. ఇప్పుడు ఇది ఏ ఉంది, ఏ అంటే -13 ఉంది. 2 × 5 -13 + 10 ఏమొస్తుంది, -3 వస్తుంది అంతే. నెక్స్ట్ మన లాస్ట్ టాపిక్ చాలా సింపుల్ టాపిక్, కొంచెం కాంప్లికేట్ అనిపిస్తుంది అయినా కానీ ఇంకా చాలా సింపుల్గానే ఉంటుంది. చూడండి, ఇంకా లాస్ట్ టాపిక్ ఏంది, మన జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఏమంటాం మనం, జీపీ అంటాం. దీనికి డెఫినేషన్ చాలా సింపుల్. సీక్వెన్స్ ఆఫ్ నాన్ జీరో నెంబర్స్ వేర్ ఈచ్ టర్మ్ ఆఫ్టర్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ ఫస్ట్ టర్మ్ బై మల్టిప్లైయింగ్ ద ప్రీవియస్ వన్. అంటే దీనిలో మనకి రేషియోస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం R1 ఇంకా R2 R3 ఇట్లా R4 సో అని తీసుకుంటాం. దీనిలో మనం ఒక ఏంటంటే R2 బై R1 ఈక్వల్స్ టు R3 బై R2. మనం ఆడ ఏపీలు ఏం తీసుకున్నాం, A2 - A1 ఈక్వల్స్ టు A3 - A2 తీసుకున్నాం. ఇదేం చేస్తాం మనం, R2 బై R1 ఈక్వల్స్ టు R3 బై R2 తీసుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్కి ఒక క్వశ్చన్ చూడండి. జీపీ ఇచ్చిండు మనకు, ఏమి ఇచ్చిండు, జీపీ 3 6 12 24 సో ఆన్ అని ఇచ్చిండు. ఇలా మనకి ఏమంటాడు, ఆర్ కనుక్కోమంటాడు, రేషియో, కామన్ రేషియో కనుక్కోమంటాడు. కామన్ రేషియో ఫార్ములా ఏముంది, R2 బై R1. R2 ఎంత, 6/3 ఈక్వల్స్ టు R3 ఎంత, 12 బై R2 6. ఇప్పుడు ఏమొస్తుంది మనకు, 3 1 = 3 2 = 6 6 1 = 6 2 = 12. అంటే ఇప్పుడు R ఏంది మనకు 2 అనేది వచ్చింది. మనం లాస్ట్ ఇంకా ఏమంటారు, దీనిలో మనకు 8th టర్మ్ ఇంకా 10th టర్మ్ అట్లాంటివి కనుక్కోమంటారు. అందుకోసమనే ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా, చాలా సింపుల్ ఫార్ములా. ఏమన్నాడు, 8th అన్నాడు. 8th టర్మ్ అంటే ఏం చేస్తాం మన ఫార్ములా, నార్మల్గా A × Rn-1. Rn ఎంత మనకు, A × Rn-1. ఇప్పుడు ఇది ఏమొస్తుంది, 8 ఉంది, 8 అంటే A × R 8 - 1 అంటే ఏమొస్తుంది, A × R పవర్ 7 వస్తుంది. ఇప్పుడు మనం దీని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఏముంది, A ఈక్వల్స్ టు 3 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత, మనం కామన్ డిఫరెన్స్కి ఏమనుకున్నాం, R2 బై R1 ఈక్వల్స్ టు R3 బై R2. అంటే అక్కడ ఏమొస్తుంది, 6/3 ఈక్వల్స్ టు 2 వస్తుంది. A × 2 పవర్ 7 అంటే 3 × 128 ఈక్వల్స్ టు 3 8 = 24 3 2 = 6 + 2 8 3 1 = 3. ఇప్పుడు మనకి 8th టర్మ్ ఎంత వచ్చింది, 387 వచ్చింది. ఈరోజుకి టాపిక్ అయిపోయింది. ఫర్దర్గా మంచి వీడియోస్ మీకోసం తీసుకొని వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.